నాటుకోడి 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 పులుసు వచ్చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి నాటుకోడి. ఈ మధ్య వరుసగా నాటుకోడి దుమ్ము లేపుతున్నాము. దాంట్లోనే డిఫరెంట్గా చేసుకొని నచ్చిన విధంగా హ్యాపీగా అయితే తినేస్తున్నాము. ఇది వచ్చి మల్లయ్యన్న నాటుకోడి తెచ్చాడు వాళ్ళ ఊర్లో. ఇంకా దీన్ని ఆదివారం వేద్దాం అనుకుంటే ఇది మాటినేటట్లేదు, గింజలు ఇది తినటం లేదు. దానికి ఏమన్నా ఇబ్బంది జరుగుతుందని దాన్ని మేమే ముందు అది ఇబ్బంది పడకుండా వేసేసాము. ఇప్పుడు శివ బాగా ప్రాక్టీస్ అవుతాడు కోడిని రెడీ చేయడానికి. అందుకని ఆ ప్రయత్నం వల్ల స్పీడ్గా అయిపోయింది వంట. కోడిని కోయడం అంతా ఒకటిన్నర గంట సేపులో అయిపోయి తినేసి కూడా తినేసాము. అంత స్పీడ్గా అయిపోయింది. అద్భుతంగా వచ్చిన ఈ నాటుకోడి. ఈ ప్రయత్నాన్ని మీరు ఖచ్చితంగా చూసి ఫాలో అవ్వండి. అలానే మన వీడియోను కూడా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అసలు రామన్ ఏదనుకుంటే అది అంత స్పీడ్గా అయిపోతుంది. అంత స్పీడ్గా అయితే కోడిని కోసి వండడం కూడా అయిపోయి తినడం కూడా 1.5 గంటలు అంటే సామాన్యం కాదు. ఈ కోడిని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా క్లీన్ చేసుకుని ఆ విధంగా నీట్గా తయారు చేసుకొని వంట చేసుకొని తింటే ఆ రుచి ఆ మనసుకి సంపూర్ణంగా అనిపిస్తుంది ఏదైనా కూడా. ఇకపోతే కూరగాయల కటింగ్ వచ్చి మలయన తీసుకున్నాడు. ఇంకా కూరగాయల కటింగ్ బాధ్యత అయింది. కూరగాయలు కట్ చేయించేసి ఇంకైతే వంటకి దిగేసేయడమే. కూరగాయలు వచ్చి టమాటాలు వచ్చి ఒక 1/4 కేజీ, ఒక 2 ఆనియన్స్ పెద్దవి తీసుకొని కట్ చేసుకొని వంటకు దిగేసేయడమే యుద్ధానికి. పోతే ఇక్కడ మెయిన్ మసాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, తెల్లగడ్డ, అల్లము, అలానే ఎండు మిరపకాయలు బాగా దంచి వేసేయడమే. అది మసాలా ఈ నాటుకోడికి అయితే పల్లెటూరులో చేసే విధంగా ఇది మన రాయలసీమ స్టైల్ లాగా నీట్గా అద్భుతంగా ఉంటుంది. ఆ మసాలాని చాలా ఇంపార్టెంట్. ఆ రోట్లో దంచడం వల్ల అంత బాగా వచ్చింది టేస్ట్ కూడా. అల్లము, తెల్లగడ్డలు, అలానే ఎండుమిరపకాయలు సూపర్ అనిపించింది. కొద్దిగా మిరియాల పొడి, ఒక్కరో ధనియాల పొడి దాంట్లోనే కలిపేసి వేసేస్తే అందుబాటులో ఉంటే ఇంకా టేస్ట్ని అయితే మర్చిపోలేము. అంత బాగా వచ్చింది. చూడండి లాస్ట్ వరకు, చాలా బాగా వచ్చింది.
ఇంకా బ్యాచ్ అంతా తలా ఒక పని తీసుకుంటాం కాబట్టి ఇంక రామన్ వచ్చి ఒక పక్క ఆల్రెడీ దబర్లో నాటుకోడిని అయితే బాగా ఉడకబెట్టేశాడు పసుపు ఉప్పేసి. అది బాగా ఉడికిపోయింది. కూరగాయలు అంతా కోసే లోపలే పొయ్యిలో మంట చాలా స్పీడ్ కానీ గ్యాసుల కన్నా కూడా బాగా మంట వేస్తే ఇంకా మా కాడెట్ట మేము చేసేది కొయ్యి పనే కాబట్టి ఆ తుంటలో కొయ్యలు ఇవి ఎండిపోయినట్టు బాగా పెడితే తొందరగా మండిపోతుంది. ఆ విధంగా చికెన్ అయితే కూరగాయలు అవి కోసే లోపల మాట్లాడుకునే లోపలే నాటుకోడి బాగా ఉడికిపోయింది. ఇంకా తర్వాత అయితే ఆ దబర తీసి పక్కకు పెట్టేసి ఇంకా బాండాలు పెట్టేసి ఆయిల్ వేసి కొద్దిగా కరింపాకేసి వంటనైతే స్టార్ట్ చేసేయడమే. మాకేంటంటే తెల్లగడ్డగా తినాలి, అది ఆయిల్లో రోస్ట్ అయితే బాగుంటుందని ఒక 2 గడ్డలు వచ్చి ఆ విధంగా మొత్తం తెల్లగడ్డ పాయలే వేసేసాం దాంట్లో. అసలు ఆ ఆయిల్లో రోస్ట్ అయింది ఎంత బాగుంటుందంటే తెల్లగడ్డ క్రీమీగా చాలా బాగుంటుంది తెల్లగడ్డ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ ఆయిల్లో తెల్లగడ్డ రోస్ట్ అవ్వడం వల్ల కూడా అది టేస్ట్, ఆ వాసన బాగుంటుంది. అలానే అది తినడానికి కూడా తెల్లగడ్డ చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ కొద్దిగా వేసేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా రోస్ట్ చేసేయాలి. ఆనియన్స్ కూడా ఎంత బాగా రోస్ట్ చేస్తే ఆ పచ్చివాసన లేకుండా ప్రతిదీ మధురంగా వస్తుంది. ఏ వంట అయినా కూడా ఆనియన్స్ మటుకు బాగా రోస్ట్ చేసేసేయాలి. తర్వాత ఇంక రోట్లో దలుచుకున్న మనం ఈ పొడిని అల్లం, తెల్లగడ్డ, ఈ ఎండుమిరపకాయలు, అలానే ఒక్కరో మిరియాల పొడి, అలానే ఒక్కరో ధనియాల పొడి వేసుకొని ఇంకా రోట్లో ఉన్న ఆ పొడిని వేసేసి బాగా రోస్ట్ చేసేయాలి. రోస్ట్ చేస్తే ఆ వీధంతా వస్తుంది. ఆ వాసన అయితే అంత అద్భుతంగా వస్తుంది వాసన. అంతే, ఇంకా అక్కడే మెయిన్ సీక్రెట్. కూర అద్భుతంగా వస్తుంది మరీ నాటుకోళ్ళు అయితే. ఈ మసాలా ఆనియన్స్ అంతా బాగా రోస్ట్ అయినాక తర్వాత ఇంకా టమాటాలు వేసేయడమే. ఆ టమాటాలు కూడా మంచి పండ్లు తెచ్చుకుంటే ఇంకా సంపూర్ణంగా కూర అయితే రెడీ అవుతుంది అద్భుతంగా కూడా. ఇంకా టమాటా వేసి వాటిని కూడా బాగా రోస్ట్ చేసేస్తే ఇంకైతే నీట్గా రెడీ అయిపోతుంది ఈ మసాలా అంతా పులుసుకి. తర్వాత ఉడకబెట్టిన ముక్కలు వేసేయడమే. ఇంకా టమాటాలు బాగా రోస్ట్ అయినాయి. ఇంక ఉడకబెట్టిన ముక్కలు వేసేసి నీట్గా ఇంకైతే పులుసు చేసేయడమే. అసలు ఆ నాటుకోడి అంటేనే మధురం. నాటుకోళ్ళు ఈ విధంగా రోట్లో దంచిన ఈ మసాలా ఇంకా మధురం. ఇంకా మాటలు అయితే చెప్పలేకపోయినాము మా వంటనైతే. నాటుకోడి ఎందుకు అంత ఇష్టపడతారు జనాలంటే అది అప్పుడు చేసుకొని తినే వాళ్ళకే తెలుసు దాని టేస్టు, దాని మధురాతి మధురం ఏందనేది. అలానే మాకు ఈ మధ్య వరుసగా అయితే నాటుకోళ్ళు దొరుకుతున్నాయి. అందుకనైతే దుమ్ము లేపుతున్నాం నాటుకోళ్ళు అది దిబ్బల మీద దొరికేటివి చాలా కష్టం. అవి మాకు అవకాశం అంటే పల్లీల్లో అదే పనిగా మల్లయ్య ఉండడం వల్ల తెచ్చేస్తున్నాడు బేరం మాట్లాడుకొని. ఈ టేస్ట్ కూడా అంత బాగుంటాయి. అవి స్వయంగా పెరిగేటివి పల్లీలోటివి అయితే. మనకు మామూలుగా నాటుకోడి ఫామ్లో అయితే బ్రాయిలర్ కోళ్ళు అనేవి పెరిగేటివి, అవి అంత టేస్ట్ అనిపించవు. అందుకనే మా ఈ వంటల్లో అన్నీ సంపూర్ణంగా దొరుకుతున్నాయి. పల్లీల్లో కోళ్ళు దొరికేది కష్టం, అవి మంచిది కూడా దొరికితే ఆరోగ్యానికి. కాబట్టి అన్నీ అయితే సంపూర్ణంగా దొరుకుతున్నాయి. నాటుకోడి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా దీన్ని కొద్దిగా బాగా ముక్కలు, ఈ టమాటా మసాలా అన్నీ బాగా కానీ కొద్దిసేపు ఉడికితే ఇంకా అది చూడడానికి చాలా బాగుంటుంది. వీడియో కంటిన్యూగా చూడండి.
క్లైమాక్స్లో అయితే వెంకటేశ్వర వచ్చాడు. ఇంకా వెంకటేశ్వర వచ్చి ఆయన చేత్తో కూడా ఒక కార్యం పూర్తి చేయాలని కొత్తిమీర క్లైమాక్స్లో వేస్తాం కదా, ఇంకా కొత్తిమీరని వేసి ఇంకొక 2 minutes నుంచి 5 minutes వరకు పెట్టి అయితే ఇంకా మూత వేసాము. అది ఇంకా ఆ కొత్తిమీర కూడా ఆ ఫ్లేవర్లో యాడ్ అయ్యేకొందుకు టేస్ట్ అయితే అదిరిపోయింది. అది అన్నంలో వేసుకొని ఆ చికెన్ పులుసు వేసుకొని తింటుంటే నా స్వామిరంగా అది స్వర్గమే. మనసుకి చాలా ఆనందం అనిపిస్తుంది. అది చూడండి ఎంత బాగుందో. ఏ కలరు లేదు, ఏమీ లేదు, ఓన్లీ మిరపకాయలు ఈ పేస్ట్ దాన్ని చేయడం వల్ల ఎంత బాగుంది చూడండి. టేస్ట్ కూడా అంత బాగా వచ్చింది కూడా. ఇంకైతే నేను కొద్ది కొద్దిగా రైసు ఒక్కొక్క రోజు చికెన్ వేసుకొని ఆస్వాదిస్తూ హ్యాపీగా ప్రశాంతంగా అయితే ఇంకా నేనైతే తినేసాను. అంత బాగుంది. ఒక్కొక్క ముక్క ఎత్తుకొని తింటుంటే నాటుకోడి ముక్క చాలా బాగుంది. దగ్గరలో మీకు ఎక్కడ నాటుకోళ్ళు దొరికినా కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి, అలానే తినేసేయండి. ఇకపోతే సహదేవ శివ ఒకసారి కూర్చున్నారు. రైస్ వచ్చి బయట తెచ్చుకున్నాము. ఇంకా తెచ్చి వీళ్ళు ఒక్కొక్క ముక్క తింటుంటే అదిరిపోతుందని వాళ్ళు పొగుడుతూ హ్యాపీగా అయితే తినేసి వీడియో అయితే ఎండుకొచ్చేసింది. ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాము. ఖచ్చితంగా మన ఛానల్ ఆదరించండి, అలానే వీడియోని షేర్ చేయండి. కుదిరితే ఒక మంచి గుడ్ కామెంట్ పెట్టండి, చాలా భరోసాగా ఉంటుంది. పోతే ఖచ్చితంగా కూడా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, మిస్టర్ కిరణ్ ఫుడ్డీ. బాయ్.